హాయ్ అండి, అందరికీ కూడా నమస్తే. ఈరోజైతే నేను ఏలూరు పట్టణంలో ఉన్న ఆదివారపేటలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం అయితే చూపిస్తున్నాను. చూడండి, మా అమ్మాయి, మా భార్య, మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళందరూ కలిసి ఇక్కడికైతే వచ్చాము. ఈ ఆలయంలో అయితే గంట ఉన్నదండి, చాలా పెద్ద గంట. చూడటానికైతే చాలా బాగుంది. అలాగే పక్కనైతే యజ్ఞం చేయడానికైతే హోమం కూడా ఉన్నాయి. హోమాలు, పూజలు అవి చేయటానికైతేనే గంట అయితే నాకు ఈ గుడిలో చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఆలయం అయితే మీకు ఫుల్గా చూపిస్తాను. ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉన్నదండి. అమ్మవారిని కూడా దర్శించుకోండి. గాయత్రీదేవి అమ్మవారు దర్శనం అయిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత భక్తులు అయితే నాకు చాలామంది ఉన్నారు. ఖాళీలో ఉన్న టైంలో అయితే తీస్తున్నానండి ఇది వీడియో. హోమం చేసుకున్నారండి. అలా పక్కకు వెళ్తే గోశాల ఉందండి. గోమాతలు చూడండి, గోమాతలను కూడా దర్శనం చేసుకోండి. మీరు నన్ను చూసి ఆ గోమాత అయితే ఎదరకు వస్తుందండి. చాలామంది భక్తులు అయితే తవుడు, బిస్కెట్లు అవి పెడతారు. ఈ ఆలయంలో అయితే ఇక్కడ మామిడి చెట్టు ఉందండి. మామిడి చెట్టుకి అయితే హోమం అండి ఇది. మామిడి చెట్టుకి అయితే చాలా పళ్ళు, కాయలు ఉన్నాయి, కానీ ఎవరూ కూడా కొయ్యట్లేదు. పక్షులు తినటానికి అయితే వదిలేశారు. పక్షులు తింటూ కింద అయితే పడుతున్నాయండి కాయలు. ఆ చెట్టు నిండా చాలా మామిడి పళ్ళు ఉన్నాయి, అందుకే మీకైతే చూపిస్తున్నాను. కింద మామిడి పళ్ళు పక్షులు అవి తిన్నాయి. అలా వదలటం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. పక్షులకు కూడా ఈ రోజుల్లో ఇంకా వదులుతున్నారు ఇలాగా. ఎవరు కూడా కాయలు, పళ్ళు ఎవరు కొయ్యలేదండి. చెట్టు నిండా అలా ఉన్నాయి. పక్షులు అయితే పైన ఉన్నాయి. ఈ ఆలయంలో బయట ప్రతిష్ఠ చేసిన శివలింగానికి అయితే మనం సొంతంగా మన చేతులతో అభిషేకం అయితే చేయించండి. శివలింగానికి చూపిస్తాను, ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఎదురుగుంట నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల పూజలు కూడా భక్తులు చాలామంది చేయించుకుంటున్నారండి. ఇక్కడ నవగ్రహాలు ఎదుర్కొంటూ ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు. అలా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అయితే నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిన్నగా కనిపించారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చూడండి మీరు కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బావి ఉందండి. ఈ బావిని చూసినట్టున నాకు చిన్నప్పుడు మా ఇంట్లో కూడా బావి ఉండేది. ఆ బావి అయితే నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడైతే లేదండి బావి మాకు. ఆ బావిలో 2 తాంబేళ్ళు కూడా కనిపించినాయండి. తాంబేళ్ళు కూడా మీకు చూపిస్తున్నాను. ఈ తాంబేళ్ళు బావిలో చూసి చాలామంది చాలా రోజులు అవుతుంది. కాలభైరవ స్వామి వారండి ఇక్కడ. ఈ పరమేశ్వరునికి అయితే మనం సొంతంగా చేతులతో మనం అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అలాగే బావిలోంచి నీళ్ళు అయితే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి అక్కడ స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నారు చూడండి. మా పిల్లలు అయితే డైరెక్ట్ బకెట్లతో అభిషేకం చేసేస్తున్నారు. కానీ అలా అయితే చేయకూడదండి, వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు. అభిషేకం అయితే అక్కడ చిన్నది ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, బావిలో 2 తాంబేళ్ళు ఉన్నాయి. తాంబేళ్ళు కూడా చూపిస్తున్నాను. మా ఆవిడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ ఆలయానికి వస్తే మీరు కూడా ఎలాగైతే చేసుకోవచ్చు. స్వామివారికి అభిషేకం చేయొచ్చు. పాలు, తేనె, నెయ్యి ఏదైనా సరే మీ
స్వస్థాలతో అలాగ అభిషేకం అయితే చేసుకోవచ్చు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే లోపలైతే స్వామివారు ఉంటారు. ఆ స్వామివారిని కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూడండి. ఆలయం బయట శివలింగం ప్రతిష్ఠించారండి. ఆ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి అయితే మనం సొంతంగా చేసుకోవచ్చు. లోపల స్వామివారికి అయితే పూజారి గారు చేస్తారు. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. నాకు సాధ్యమైనంత వరకు దేవుడి గుళ్ళని చూపించాలనుకుంటాను. నేను చూసిన వీడియో ఏదైనా సరే 10 మంది చూడాలనే ఉద్దేశంతో అయితే నేను దేవుడి గుళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. వీడియో ఫుల్ వరకు చూడండి. రామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయినండి. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. శ్రీ రామలింగేశ్వర స్వామివారండి, ఏలూరు ఆదివారపేట. ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీను చిన్ని. గుడి కొంచెం ఖాళీ అయిన తర్వాత అయితే స్వామివారికి మా ఆవిడ అయితే అభిషేకం మొదలెట్టిందండి. నన్ను కూడా పిలిచింది. నేను కూడా కొంచెం అలా చేశాను.